ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ప్రస్తుత పాలకుడి పాలనలో ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. అందరూ కూడా సుఖంగా ఉంటారు అని మనకి ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. వైరస్ స్వభావం లేకుండా ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురువు అధిపతిగా రావడం వల్ల అంటే చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా రావడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుతాయి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నువ్వు పిలిపించుకున్న పంచాంగకర్త, నువ్వు పిలిపించుకున్న పురోహితులు ఎంత చక్కగా స్పష్టంగా నీ పనికి మాలిన పాలన గురించి చెబుతూ ప్రస్తుత కూటమి పాలన గురించి ఎంత అద్భుతంగా వివరించారో రాష్ట్రం అంతా చూసింది. జగన్ రెడ్డి అలవి కాని పనులు చేయబాకు, నీకు చేతగాని పనులు అసలు చేయబాకు, చేసి నవ్వులు పాలు కాబోకు, ఇలాంటి కార్యక్రమాలు పూజలు వ్రతాలు నీకు పనికిరావు, వాటికి నువ్వు పనికిరావు, నువ్వు ఆచరించవు అని స్పష్టంగా తెలిసినా కూడా ఇంకా ప్రజల్ని నమ్మించి మోసం చేసేద్దామన్న నీ దురుద్దేశపూరిత ఆలోచనని కట్టిపెట్టు. నీ రాక్షస మనస్తత్వం, నీ పాలన తీరు, నీ పార్టీ వ్యవహార శైలి ప్రజలకు స్పష్టంగా అవగాహన అయిన తర్వాత కూడా ఇంకా ఏదో చేద్దాం అనుకోవటం నీ భ్రమ మూర్ఖత్వం మాత్రమే. అవన్నీ కట్టిపెట్టు, దుకాణం సర్దుకో, ఖేల్ ఖతం, నీ దుకాణం బంద్.